అంటే పవన్ కళ్యాణ్ గారు చాలా స్థాయిలో మిమ్మల్ని అదే సామాజిక వర్గం లీడర్లతోటి విపరీతమైనటువంటి దుర్భాషలు, విపరీతమైనటువంటి విమర్శలు, అంటే వాళ్ళందరూ మీకు అండగా ఉన్నారు, సపోర్ట్గా ఉన్నారు. ఇప్పుడు అవునన్నా కాదన్నా రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీతో కమ్మ సామాజిక వర్గం బలంగా ఎక్కువగా ఆధారపడి ఉంటుంది, వైఎస్ఆర్సీపీ పార్టీతో రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. సామాజిక వర్గాలు ఆ పార్టీలో ఉన్న లీడర్షిప్ కొంత అటాచ్ అయ్యి ఉంటారు. కానీ ఇక్కడ మిమ్మల్ని ప్రత్యేకంగా ఆ దాడి చేశారు. చివరికి అమ్మగారి దగ్గర నుంచి మొదలుపెట్టి, అన్నగారి దగ్గర నుంచి మొదలుపెట్టి, కుటుంబ సభ్యుల వరకు, పిల్లల వరకు కూడా వచ్చినప్పుడు అటువంటి పరిస్థితి ఎదురైంది. మీకు బాధ కలగలేదా? పెయిన్ కలగలేదా? ఏంటి ఈ పరిస్థితి అని నాకేమనిపిస్తుంది లేదా? యుద్ధానికి దిగాల్సింది అనుకున్నారా? అంటే నేను ఎంత యుద్ధానికి ప్రిపేర్ అయి ఉంటానంటే, మనకి ఈ తార్తార్ తాండాలు మంగోలియన్ తండాల్లో బతికుంటుంటే ఆ టైంలో మాటలు ఏముంటాయి, నరుకోవడాలు ఉంటాయి. అంతే. అంటే నేను పాలిటిక్స్కి రావడానికి నేను ఎక్స్ట్రీమ్ ఏం జరుగుద్ది మన మీద అంటే ఇదేదో 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఆలోచించారు. మచ్ బిఫోర్ ఐ మీన్ టు సే రైట్ ఫ్రమ్ 2003 2003 నుంచి ఊరిని పాలిటిక్స్ కాంటెంప్లేట్ చేస్తే అసలు ఏమేం జరుగుతాయి అంటే ఎన్ని సినారియోస్ ఊహించుకుంటాం కదా. నా ఎంత టాలరెన్స్ ఉండాలి అంటే నీ థ్రెషోల్డ్ పాయింట్ ఎంత అంటే, నా థ్రెషోల్డ్ పాయింట్ మిడివల్ అటాక్స్. ఓకే, అక్కడ వరకు నేను తట్టుకోగలను కదా, పర్లేదు. అప్పుడు ఇవన్నీ చిన్నగా ఉంటాయి. అప్పుడు చిన్నగా ఉన్నాయి. అంటే మీ యుద్ధం ఇంకా చాలా పెద్దదిగా ఉండబోతుంది. ఎంత దూరం వస్తే అంత దూరం వెళ్ళటానికి ఆ థ్రెషోల్డ్ పాయింట్ ఇంకంటే నేను నోరెత్తాలి చేయెత్తాలి అంటే చాలా అంటే నేను చాలా సహనం వాళ్ళ హద్దులు దాటితే తప్ప ఇంక నేను ఇవన్నీ కొంచెం సిల్లీగా ఉంటాయి. కానీ అప్పుడప్పుడు ఇస్తుంటాను రీబట్టలు, బట్ దట్స్ ఓకే.